మ్యారేజ్ అయిపోయాక హీరోయిన్స్ వరుస సినిమాలు చేయడం చాలా అరుదు. వీలైనంత వరకు సినిమాలను అవాయిడ్ చేస్తుంటారు కొంతమంది హీరోయిన్స్. కానీ కొంతమంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కు ఓకే చేస్తుంటారు. కానీ అలా చేసే సినిమాల్లో హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మాత్రం నా రూటే సపరేట్ అంటుంది. అటు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే ఇటు హీరోయిన్ గా నటిస్తూ కూడా వరుస అవకాశాలను అందుకుంటోంది. రీసెంట్ గా సత్యభామ చిత్రంతో క్వీన్ ఆఫ్ మాసెస్ గా కాజల్ మారిపోయింది. యాక్టింగ్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అలరిస్తుందని ప్రూవ్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అమ్మడి ఫోకస్ టాలీవుడ్ కన్నా బాలీవుడ్ మీదే ఎక్కువగా ఉంది. బాలీవుడ్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే యాక్షన్ మూవీని చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరికీ సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాలో అనూహ్యంగా కాజల్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందట. అయితే కాజల్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా ఏమైనా స్పెషల్ రోల్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం మీద కాజల్ భారీ ఆశలే పెట్టుకుందని సమాచారం. పైగా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేయడం కూడా అంత ఆషామాషీ విషయమేమీ కాదు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ సికిందర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం తర్వాత మురుగదాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత కథను చాలా పగడ్బందీగా రాసుకుని మరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రాన్ని చాలా ఇష్టంతో చేస్తున్నారట. తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతీక్ పాటిల్ బబ్బర్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నారు. ఓవరాల్ గా సికిందర్ చిత్రం అటు డైరెక్టర్ మురుగదాస్ కే కాదు ఇటు హీరోయిన్ కాజల్ కి కూడా చాలా కీలకంగా మారనుంది.